ఏం చెప్తారంటే ఈ సజ్జల వ్యవహారం గతంలో ఎలా ఉండేది అనేది అందరికీ తెలిసింది. వారి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ముందుగా మీడియా ముందుకు వచ్చేవారు, ప్రతి అంశానికి సంబంధించి మాట్లాడుతూ ఉండేవారు. ఆ తర్వాత ఏం జరిగింది మొత్తం తెలుసు. ఇవాళ వారి పార్టీలోనే అంతర్గతంగా చర్చ. సజ్జల ఒక కారణం పార్టీ ఓడిపోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చెబితే వినరు, సజ్జల చెప్పినా వినరు. తర్వాత ఇంత జరిగాక కూడా సజ్జలని ఏమాత్రం మందలించకపోవడం పట్ల కూడా ఇంకా ఇప్పుడు సీరియస్గా ఉన్నారనేది వారి పార్టీలోనే. సరే, ఆ రోజు ఆయన సలహాదారుడు కాబట్టి సలహా ఇచ్చారు. ఈ రోజు ఆయన సలహాదారుడు కాదు కాబట్టి అజ్ఞాతంలో ఉన్నాడు. ది పెయిడ్ నో, పేమెంట్ తీసుకుంటేనే పనిచేసే వాళ్ళు ఖజానాలో డబ్బుల్ని సలహాదారులకి సలహాలు ఇవ్వడానికి వాడితే, సలహాదారులు ఇచ్చే చెత్త సలహాల వల్ల ఖజానా గండి పడితే, ఫర్ సపోజ్ సచివాలయానికి వేసిన రంగులు సలహా ఎవరిచ్చారో ఆ రంగులు వేయడానికి తీయడానికి ఆ ఖర్చులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఉండాల్సింది. ఎందుకంటే పెద్ద సలహాదారులని వీళ్ళని సలహాదారులుగా పెట్టుకుంటే జీవో నెంబర్ 1లు తెచ్చారు, పనికిరాని చెత్త జీవోలు తెచ్చారు. అవన్నీ ఒకళ్ళు వేయను, ఒకళ్ళు తీయను. వీళ్ళేమో వేయను, హైకోర్టులో సస్పెండ్ చేయను. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ జరిగిందండి. ఈ రోజు సజ్జల ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఎక్కడికి వెళ్ళడండి, ఎక్కడో అజ్ఞాతంలో అక్కడ కూడా సలహాలు ఇస్తాడు. మీరు ఇంకొక పదాన్ని వాడారు, సజ్జల వల్లే జగన్ గారి ప్రభుత్వం ఓడిపోయిందని. లేదండి, జగన్ గారు ఒక కారణం, అదొక కారణం. మీరు ఆయన ఓడిపోయారు అనుకుంటున్నారు కానీ టీడీపీ కూటమి గెలిచిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఓటింగ్ మొత్తం అంగుళం కూడా చెక్కు చెదరలేదండి. ఆయన అవినాష్ రెడ్డి గారు ఏ8 అని చెప్పినా, మిథున్ రెడ్డి గారు ఆధాన్ డిస్టిలరీస్, ఆగ్రో డిస్టిలరీస్ ఓనర్లన్నా, పెద్దిరెడ్డి గారు కబ్జా వీరుడన్నా, జగన్ రెడ్డి గారు జగన్నాటక సూత్రధారులన్నా ఓట్లు చెక్కు చెదరలేదు. కొంత తగ్గిందేమో, అది కూడా ఎక్స్పెషల్ గా జనసేన ఓటింగ్ అండి. సో ఇక్కడ ఆయన చేసిన తప్పిదం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టి 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 ఆడవాళ్ళని, భార్యలని, పెళ్ళాలని విమర్శించి, జోగి రమేష్ లాంటి వాళ్ళని స్టేజ్ మీద పంపించి విచ్చలవిడిగా చేసి తద్వారా ఓడిపోవడం అయితే జరిగింది. సో సజ్జల వల్ల డ్యామేజ్ వచ్చిందా, లేకపోతే సజ్జల వల్ల ఓటింగ్ అంటే చెక్కు చెదరకుండా ఉందా, వాట్ ఎవర్ ఇట్ మే బి, జగన్ గారి మనసులో చెక్కు చెదరని ముద్ర ఈ రోజుకి సజ్జల గారేనండి. మోర్ ఓవర్ సజ్జల భార్గవ్ గారు తెనాలిలో ఒక అమ్మాయి పాపం నాకు జగనన్న ఇల్లు వచ్చినాయి అంటూ కొన్ని ట్రోలింగ్స్ చేసినప్పుడు ఆ పాప సూసైడ్ చేసుకుందట. దానికి సజ్జల భార్గవ్ గారు ఒక స్క్రిప్ట్ దించి మన హెల్త్ మినిస్టర్ విడుదల రజనీ గారితో GGH లో ఆవిడతో ప్రొనౌన్స్ చేయించారు. చూసారా, ఈ రోజు ఒక ఆడబిడ్డ జగన్ గారిని పొగిడితే ఆడబిడ్డని చంపేస్తారా? ట్రోలింగ్స్ వల్ల ఆ పిల్ల సూసైడ్ చేసుకునేలా చేస్తారా అన్నారు. సూసైడ్ చేసుకుందా, ట్రైన్ లోంచి దూకేసిందా, పాపం ట్రైన్ లోంచి నెట్టేశారా? ఇదంతా కూడా హోమ్ మినిస్టర్ గారి దృష్టికి పెట్టి మరొకసారి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళే చంపేసి అవతల మీద నిందలేయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్లు. గొడ్డలు పెట్టి నరికింది వాళ్ళే, నారాసుర రక్త చరిత్ర చెక్కింది వాళ్ళే, కోడికత్తి పెట్టి పొడుచుకుంది వాళ్ళే, ఒక దళితుని ముద్దాయిగా పెట్టుకుంది వాళ్ళే, గులకరాయి గురుత్వాకర్షణ శక్తి పోగొట్టుకుంది వాళ్ళే, పాపం ఏదైతే మట్టి విసుక్కునే వాళ్ళ ఒడ్రి కమ్యూనిటీ మీద మర్డర్ కేసింది వీళ్ళే. సో ఈ రకంగా చూస్తే కూడా సజ్జల గారు ఇంకా అనుజ్ఞులే, ఇంకా కూడా ఆయన అండర్లోనే ఉన్నారని ఒకటి. ఇంకొకటి బాలీవుడ్ స్టార్ అండి. తండ్రులు తప్పు చేసి కొడుకుల్ని పావులాగా ఎందుకు వాడతారో నాకు తెలియలా. కుక్కల అతను ఎవరో ఉన్నారు, ఒక ఆయన నాగేశ్వరరావు గారు ఎవరు, ఆయనకి సంబంధించి కుక్కల హర్షవర్ధన్ అట వాళ్ళ కొడుకు. సో వాళ్ళ కొడుకు భూమిని ఈవిడ కబ్జా చేసేసిందట, 40 డాక్యుమెంట్ సృష్టించేసిందట. పాపం ముప్పాల సుబ్బారావు గారికి కూడా తెలుసు. మేము అడ్వకేట్లుగా సార్ ఇది పాపం చూడండి వాళ్ళని మోసం చేశారంటే, అయ్యో ఇది మేము చేయకూడదండి, ఇది సివిల్ కేసు, బయట బోర్డు పెట్టలా, మీరు పోయి కోర్టులో చూసుకోండి అంటారు. కాదు సార్, పాపం సార్ ఆ డాక్యుమెంట్స్ ఇదిగోండి ఇతనవేనంటే, ఏమండి ఇది ఇతనవా, ఇది ఇతనవా, నాకేం తెలుసు, భూమి మీద ఇతను ఉన్నాడు, ఏదంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి, అతని జోలికి మీరు పోకూడదంటూ కబ్జాదారులైన వైసీపీ వాళ్ళకి కాచి కాపాడిన గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసుల గురించి మాకు తెలుసు సార్. 400 డాక్యుమెంట్స్ అంట. ఆవిడ సంతకమేనా, ఇతని సంతకమా? ఆవిడ ఇక్కడికి వచ్చి ఏమి కబ్జా చేసింది? అదేనా విజయవాడలో వివంతా హోటల్ పక్కన ఉండే బిట్ట, ఆవిడేదో హోటల్ విజిట్ చేయడానికి వచ్చి కన్నేసి కబ్జా చేసి 400 డాక్యుమెంట్స్ సృష్టించడానికి ఇబ్రాహీంపట్నంలో ఎక్కడో మారుమూల ఒక ప్రదేశం, ఆ ప్రదేశాన్ని ఈవిడ డాక్యుమెంట్ సృష్టించిందంట. ఈవిడ సృష్టిస్తే ఈవిడ కుటుంబ సభ్యులందరూ ఎవరు తెచ్చారండి? ఇదేమన్నా 498 ఆ కుటుంబం మొత్తాన్ని తీసుకురావడానికి 420 చీటింగ్ బాలీవుడ్ నటిని తేవాలా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఫ్లైట్ టికెట్లు వేసుకొని తీసుకొచ్చేస్తారా? అరే పక్కూరికి పోయి పట్టుకురండి అంటే మీరే వెహికల్ పెట్టండి, మీరే డబ్బులు తేండి, దారిలో పోలీసు వాళ్ళకి భోజనం పెట్టండి అనే వాళ్ళు ఫ్లైట్ టికెట్లు వేసుకొని మరి బాలీవుడ్ స్టార్ ఎందుకు తీసుకొచ్చారు? జిందాల్ గారికి సహాయం చేస్తే వీళ్ళకేమొచ్చింది, మాకేంటి అనకుండా ఏ పని చేయనటువంటి గౌరవ్ జగన్ రెడ్డి గారు జిందాల్ గారి నుంచి ఎంత గిట్టుబాటు అయింది? ఈ కేసు వేయగానే